వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్స్. ఇప్పుడైతే ఇచ్చిన క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారంటే √3 ఇంటూ √9 ఇంటూ √27 ఈజ్ ఈక్వల్స్ టు 81 పవర్ 3x ఇచ్చారు. సో ఇందులో నుంచి మనం x వాల్యూ కనుక్కోవాలి. సో సింపుల్గా ఎలా సాల్వ్ చేస్తానో చూసేయండి. సొల్యూషన్ ఫస్ట్ అయితే ఇచ్చిన క్వశ్చన్ అయితే రాసుకుంటా. √3 ఇంటూ √9 ఇంటూ √27 ఈజ్ ఈక్వల్స్ టు 81 పవర్ 3x. ఇప్పుడు సింపుల్గా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తా. అప్పుడు ఏమొస్తుంది? √3 ఇంటూ √9 ఇంటూ √27 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 81 పవర్ 3x హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సల్ అవుతుంది. సో ఇక్కడ ఒక చిన్న ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే a పవర్ m హోల్ పవర్ n ఉన్నప్పుడు a పవర్ m ఇంటూ n అవుతుంది అనమాట. మనకి రిమైనింగ్ ఏమొస్తుంది LHSలో? 3 ఇంటూ √9 ఇంటూ √27 ఈజ్ ఈక్వల్స్ టు 81 పవర్. సో ఈ RHS టర్మ్ అనేది సేమ్ ఈ ఫార్ములా లాగా ఉంది కాబట్టి ఫార్ములాతో రీప్లేస్ చేస్తా. అప్పుడు ఏమొస్తుంది? హోల్ పవర్ 3x ఇంటూ 2 అంటే 6x. మళ్ళీ నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తా. అప్పుడేమొస్తుంది? 3 ఇంటూ √9 ఇంటూ √27 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 81 పవర్ 6x హోల్ స్క్వేర్ అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సల్ అవుతుంది. రిమైనింగ్ ఏముంటుంది? ఈ స్క్వేర్ ఈ 3 కూడా ఉంటుంది కాబట్టి 3 స్క్వేర్ ఇంటూ 9 ఇంటూ √27 ఈజ్ ఈక్వల్స్ టు 81 పవర్ 6x ఇంటూ 2 అంటే 12x. మళ్ళీ నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాను అనమాట. అప్పుడేమొస్తుంది? 3 స్క్వేర్ ఇంటూ 9 ఇంటూ √27 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 81 పవర్ 12x హోల్ స్క్వేర్ అవుతుంది. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. కానీ ఈ స్క్వేర్ 3 స్క్వేర్కి ఉంటుంది, 9కి కూడా ఉంటుంది. సో అప్పుడు మనకి ఏమొస్తుంది? 3 స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంటూ 9 స్క్వేర్ ఇంటూ 27 ఈజ్ ఈక్వల్స్ టు 81 పవర్ 12x ఇంటూ 2 అంటే 24x. సో ఇదేమవుతుంది? 3 పవర్ 2 ఇంటూ 2 అంటే 4 ఇంటూ ఈ 9ని కూడా నేను 3 స్క్వేర్ లాగా రాసుకోవచ్చు కదా. 3 స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంటూ 27 ఎలా రాసుకోవచ్చు? 3 క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ 81 ఎలా రాసుకోవచ్చు? 3 పవర్ 4 హోల్ పవర్ 24x. ఇప్పుడు ఏమవుతుంది? 3 పవర్ 4 ఇంటూ ఇది కూడా 3 పవర్ 4 అవుతుంది ఇంటూ 3 క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 పవర్ 4 ఇంటూ 24 అంటే 96x. ఇక్కడ ఒక చిన్న ఫార్ములా యూజ్ అవుతుంది. ఏంటంటే a పవర్ m ఇంటూ a పవర్ n ఉన్నప్పుడు a పవర్ m ప్లస్ n చేయొచ్చు అనమాట. ఇక్కడ బేసెస్ అన్ని సేమ్ ఉన్నాయి కాబట్టి పవర్స్ని యాడ్ చేస్తాను అనమాట. సో పవర్స్ యాడ్ చేసినప్పుడు ఏమొస్తుంది? 3 పవర్ 4 ప్లస్ 4 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 3 పవర్ 96x. 3 పవర్ 4 ప్లస్ 4 ప్లస్ 3 అంటే 11 ఈజ్ ఈక్వల్స్ టు 3 పవర్ 96x. ఇప్పుడు LHS RHS కంపేర్ చేస్తే మనకి బేస్ టర్మ్ అనేవి సేమ్ ఉన్నాయి కాబట్టి పవర్స్ని ఈక్వేట్ చేస్తా. 11 ఈజ్ ఈక్వల్స్ టు 96x. సో ఇందులో నుంచి x ఏమవుతుంది? 11/96. సో ఆన్సర్ వచ్చేసి x ఈజ్ ఈక్వల్స్ టు 11/96. కావాలంటే మీరు వెరిఫై కూడా చేసుకోవచ్చు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ వేరే మ్యాథ్స్ ప్రాబ్లంతో కలుద్దాం.